ప్రసాద్ కుటుంబం అంటే సుందరగిరి ప్రజలకి చాలా గౌరవం. దానికి కారణం ఆ కుటుంబంలో అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉమ్మడిగా ఉండటమే. ప్రసాద్కి 3 కొడుకులు, కష్టజీవులు. కాని ఆ 3 కొడుకుల సంపాదన వాళ్ల బ్రతుకుబండిని నడపడానికి సరిపోవటం లేదు. దాంతో ఆ ఇంటి 3 కోడళ్ళు స్వయంగా వ్యాపారం చేసి తమ కుటుంబానికి ఆసరాగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. మామయ్య గారు, అత్తయ్య, మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ మా నిర్ణయం అమలు చేయడానికి మీ అనుమతి కావాలి. ఏంటమ్మా అనామిక, అంత పెద్ద మాట అంటున్నావు? మేమెప్పుడైనా మీ మాట కాదన్నావా? అయినా మీ 3 ఆలోచన ఎప్పుడూ ఇంటి మేలు కోసమే ఉంటుందిగా. చెప్పమ్మా, మీరు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? మామయ్య గారు, మన ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. రమేష్ బావగారు, సురేష్, అరుణ్లు ఎంత కష్టపడుతున్నా ఖర్చులు పెరిగిపోవటం వల్ల మన ఇల్లు గడవడం కాస్త కష్టంగా మారింది. అందుకే మీ 3 తోడుకోడళ్ళం కలిసి ఏదైనా చిన్న వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాం. వ్యాపారమా? మీరు బయటికెళ్ళి వ్యాపారాలు చేయడం ఏంటమ్మా? ఈ ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నా కొడుకులు సంపాదించలేక కోడలని రోడ్డు మీదకి పంపించారని అలా ఒక మాట అనరా? అత్తయ్య, పరువు ప్రతిష్టలు ఆకలి తీర్చు కదా. ఇలాగే ఉంటే మనం అప్పులు పాలవడం ఖాయం. అప్పుడు అప్పులాళ్ళు ఇంటి ముందుకొచ్చి గట్టిగా మాట్లాడితే ఆ పోయే పరువు కంటే మనం గౌరవంగా కష్టపడి సంపాదించడంలో వచ్చే పరువే చాలా పెద్దది. మాకు మీ సపోర్ట్ ఉంటే చాలు, ఇక మిగతాదంతా మేము చూసుకుంటాం. అవునత్తయ్య, ఈ రోజుల్లో మాలాంటి అమ్మాయిలు చేయని వ్యాపారాలు లేవు. నేను ఆన్లైన్లో చూస్తున్నాను కదా, ఎంతో మంది ఇంట్లోనే ఉంటూ వ్యాపారాలు అవి చేసి సక్సెస్ అవుతున్నారు. మాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళ సంభాషణలు మొదలుపెట్టినప్పుడే రమేష్, సురేష్, అరుణ్ అక్కడికి వస్తారు. కానీ అనామిక, అవని, అంజలి వాళ్ళని గమనించరు. హలో మై డియర్ అనామిక, చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. ఈ డిస్కషన్లో మెయిన్ లేకపోతే ఎలా? అంతలోనే వచ్చేసారా? అంటే మేము చెప్పిందంతా వినేశారన్నమాట. అవుననామిక, మీ పట్టుదల చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు? దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి సేకరించాలనుకుంటున్నారు? మేం పెట్టుబడి పెద్దగా అవసరం లేని వస్తువులే ఎంచుకుంటాం. మన ఇంటి వెనుకున్న తోటలో కూరగాయలు పండుతున్నాయి కదా, వాటితో తయారు చేసిన పచ్చళ్ళు అమ్ముదాం అనుకుంటున్నాం. అవును దినా, ఆ ఆలోచన బాగుంది. అవని చేతి వంట చాలా బాగుంటుంది. అంజలి కూడా మార్కెటింగ్ బాగా చేయగలదు. నేను కూడా మీకు సాయం చేస్తాను వదినా. మన పొలంలో దొరికే కూరగాయలతోనే మనం ఏదైనా ప్లాన్ చేద్దాం. సరేనమ్మా, మీ ఇష్టమే నా ఇష్టం. నా కోడల్లో ఇంత బాధ్యతగా మాట్లాడుతుంటే నాకు గర్వంగానే ఉంది. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. అలా అనామిక, అవని, అంజలి పచ్చళ్ళ వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతున్న సమయంలో ఓ రోజు ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములతో భారీ వర్షం పడింది. ఆకస్మిక వర్షం వల్ల నది ఉప్పొంగి వరద నీరు ఊళ్ళోకి ప్రవేశించింది. ప్రసాద్ గారి పాత ఇల్లు సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. రమేషు, సురేషు, త్వరగా పైకి రండ్రా. నీరు చాలా వేగంగా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో సామాన్లన్నీ మునిగిపోతున్నాయి. నాన్న, కింద అసలు నిలబడే పరిస్థితి లేదు. నీరు మోకాళ్ళపైకి వచ్చేసింది. మన పెంకుటింటి కప్పు మీదకి చేరుకోవటం ఒక్కటే మార్గం నాన్న. అలా ఆ ఇంట్లో అందరూ ఇంటి మీద ఉన్న చిన్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. బాబోయ్, మన సామాన్లు, మనం తయారు చేసిన పచ్చళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇంకా నీళ్ళొస్తే మన పరిస్థితి ఏంటి? అరుణ్, నా ఫోన్ ఎక్కడా? అది లేకపోతే బయట ప్రపంచంతో మనకి సంబంధాలు తెగిపోయాయి. కరెంట్ లేదు, సిగ్నల్స్ లేవు. మనల్ని ఎవరు కాపాడతారు? కంగారు పడకండి, భయం మనల్ని బలహీనపరుస్తుంది. అదిగో అక్కడ చూడండి, మన పనస చెట్టు వరదల్ని తట్టుకుని ఎలా నిలబడిందో. ఇంకా వరదలొస్తే మనం ఆ పనస చెట్టు మీదకి వెళ్ళిపోదాం. అవునమ్మా అనామిక, నువ్వు చెప్పేది నిజం. ఆ పనస చెట్టు మన తాతల కాలం నాటిది. ఎన్నో వరదలను చూసింది అది. దాని కొమ్మలు చాలా లావుగా బలంగా ఉంటాయి. అవసరమైతే అందరం దాని పైకి వెళ్దాం. వరద నీరు ఊరు మొత్తాన్ని చుట్టుముట్టింది. అలా 2 రోజులు ఆ ఊరంతా నీటిలోనే ఉండాల్సి వచ్చింది. ప్రసాద్ కుటుంబం వారి ఇంటిపైన రేకుల షెడ్డులోనే తలదాచుకుంది. కాని ఆకలి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాని అనామిక మనసు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఆమె పనస చెట్టు కొమ్మల వైపు చూస్తూ ఒక కొత్త విషయాన్ని గమనించింది. మామయ్య గారు, అత్తయ్య, ఒకసారి ఆ కింద నీటి వైపు చూడండి. ఆ పనస చెట్టు కొమ్మల కింద నీటిలో ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. ఏంటమ్మా అది? నీటి సుడిగుండంలాగా ఉందే. మామయ్య గారు, అది సుడిగుండం కాదు, కాస్త జాగ్రత్తగా చూడండి. అవి పెద్ద పెద్ద చేపలు. అవునమ్మా, నిజమేనమ్మా నువ్వు చెప్పేది. అరే, ఆ చేపలు చాలా ఉన్నట్టున్నాయిగా. అవును మావయ్య, మీరన్నది నిజమే. అవి వందల సంఖ్యలో అక్కడే ఉన్నాయి.
ఆ చేపలు మన పనస చెట్టు చుట్టూని ఎందుకు తిరుగుతున్నాయో గమనించారా? అవి అలా ఎందుకు తిరుగుతున్నాయో నాకు అర్థమైంది అనామిక. ఆ పనస చెట్టుకున్న పెద్ద పెద్ద పనసకాయలు వరద నీటిలో బాగా విడిపోతున్నాయి. ఆ పనస తొనల తీపి వాసనకి ఆ పండ్లను తినటానికి నదిలో ఉన్న చేపలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. అవునా? నిజంగానే చేపలు పనస పండ్లు తింటాయా? తింటాయవని. పనస పండ్ల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. అందుకే చేపలన్నీ వేరే ఎక్కడికి వెళ్లకుండా మన పనస చెట్టు కిందే గుమిగూడుతున్నాయి. ఈ చేపల్ని పట్టుకొని మనం తిందాం. ఇక మనకి ఆహార సమస్య తీరిపోయింది. అలాగే నాకు ఒక ఆలోచన వచ్చింది. రమేష్ బావా, సురేష్, మన ఈ రేకుల షెడ్లో ఏదైనా పాత వలలు ఎక్కడైనా ఉంటే వెతికి పట్టుకురండి. వదినా, ఈ రేకుల షెడ్లో పాత సంచులు దోమతెరలు ఉన్నాయి. వాటితో మనం చేపల్ని సులభంగా పట్టొచ్చు. సరిగ్గా చెప్పేవారుణ్. మనం ఈ చేపల్ని పట్టి వాటిని కేవలం మన ఆకలి తీర్చుకోవడానికే కాకుండా చుట్టుపక్కల ఇళ్ల మీద ఆశ్రయం పొందిన వాళ్ళకి తక్కువ ధరకు అమ్ముదాం. వరదల వల్ల ఎవరికి తాజా ఆహారం దొరకట్లేదు కదా. వావ్, వరదల్లో చేపల వ్యాపారమా? అక్క, నీ ఐడియా సూపర్. ఇళ్ల మీద ఉన్న వాళ్ళంతా ఎండు రొట్టెలు తిని విసిగిపోయి ఉంటారు. వాళ్ళకి తాజా చేపలిస్తే ఖచ్చితంగా కొంటారు. రమేష్, సురేష్లు వలలు సిద్ధం చేశారు. వాళ్ళు పనస చెట్టు కొమ్మల మీద కూర్చొని నీటిలోకి వలలు విసిరారు. కొద్దిసేపటికి వాళ్ళకి పదుల సంఖ్యలో పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ఆ చేపల శరీరం పనస తీపితో నిండి ఉండటం వల్ల వాటికి ఒక ప్రత్యేకమైన వాసన కూడా వచ్చింది. పనస చెట్టు కింద చేపల్ని పట్టడం చాలా సులభంగా మారింది. ఎందుకంటే పనస తొనలు నీటిలో ఉన్నంతసేపు చేపలు అక్కడి నుంచి కదలటం లేదు. ముగ్గురు కోడళ్ళు కలిసి టెర్రస్ మీద ఒక చిన్న ఇటుకల పొయ్యి అమర్చి వరద నీరు తగలకుండా ఎండు కొమ్మలతో మంట రాజేశారు. అక్క, చేపలు చాలా తాజాగా ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఆ పాత పచ్చళ్ళ మసాలా దీనికి పట్టిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందవని. నువ్వు ఆ చేపల్ని శుభ్రం చేయి. అంజలి, నువ్వు పక్కనే ఉన్న ఇళ్ల వాళ్ళకి గట్టిగా అరిచి చెప్పు, మన పనస చెట్టు దగ్గర తాజా చేపలు దొరుకుతున్నాయని. కావాలంటే పడవల్లో వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. రామారావు గారు, సుబ్బయ్య గారు, వినండి. మా పనస చెట్టు దగ్గర తాజా చేపలు దొరుకుతున్నాయి. ఇప్పుడే పట్టిన బ్రతుకున్న చేపలవి. కావాలనుకున్న వాళ్ళు పడవల్లో రండి. చాలా తక్కువ ధరకే ఇస్తాం. వరదల్లో చిక్కుకున్న ప్రజలకి తాజా చేపలు దొరుకుతున్నాయనే వార్త పెద్ద ఊరటనిచ్చింది. చుట్టుపక్కల వాళ్ళంతా తమ చిన్న చిన్న పడవలు, వెదురు తెప్పలు వేసుకుని ప్రసాద్ గారి పనస చెట్టు దగ్గరికి రావటం మొదలుపెట్టారు. ప్రసాద్ గారు, నిజంగానే చేపలున్నాయా అండి? ఈ 3 రోజుల నుంచి కేవలం ఉడకబెట్టిన బంగాళదుంపలు తింటున్నాం. కొంచెం చేపలు ఇప్పించండి. ఉన్నాయి బాబు, ఉన్నాయి. నా పెద్ద కోడలు కనిపెట్టిన ఉపాయం ఇది. ఇదిగో, ఆ పనస కొమ్మల దగ్గర రమేష్ ఉన్నాడు. వాడు తాజా చేపలిస్తాడు. సార్, కేవలం పచ్చి చేపలే కాదు, కావాలంటే మా టెర్రస్ మీదే వేడివేడి చేపల పులుసు కూడా వండిస్తాం. ఈ కట్టెల పొయ్యి మీద వండిన పులుసు తింటే ఈ చలికి మీకు చాలా హాయిగా ఉంటుంది. అవునా అమ్మాయి, చాలా సంతోషం. నాకు 2 కేజీల పచ్చి చేపలు, ఒక బాక్సు పులుసు ఇవ్వండమ్మా. అనామిక, అవని చకచకా చేపల పులుసు ప్యాక్ చేసి ఇస్తుంటే అంజలి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. వరదల్లో కూడా వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. 10 రోజులు ఇలాగే గడిచాయి. వరద నీరు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టింది. ఊరంతా మళ్లీ సాధారణ స్థితికి రావటం మొదలైంది. ప్రసాద్ గారి ఇల్లు కూడా నీటి నుంచి బయటపడింది. కాని వరదలు వెళ్లిపోయినా ఆ పనస చెట్టు దగ్గరకు వచ్చి చేపలు కొనే జనం మాత్రం తగ్గలేదు. చేపల పులుసు రుచి మరిగిన ప్రజలు వరదలు పోయినా సరే ప్రత్యేకంగా ప్రసాద్ గారి ఇంటికే రావటం మొదలుపెట్టారు. అక్క, చూసావా? వరదలు పోయినా సరే జనం మనింటి ముందే క్యూలు కడుతున్నారు. నిన్న పక్క ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చి 5 కేజీల చేపలు అడిగారు తెలుసా? అవునక్క, వరదల్లో మనం చేసిన వ్యాపారం ఇప్పుడు మనకి పర్మనెంట్ బిజినెస్ అయిపోయింది. ఆ పనస చెట్టు ఇంకా కాయలు కాస్తూనే ఉంది. ఆ చేపలు ఆ పనస చెట్టు దగ్గర నిలిచిన నీళ్ళల్లో ఇంకా ఉన్నాయి. దేవుడు మనకి ఆపద రూపంలో ఒక మార్గాన్ని చూపించాడవని. మనం ఎందుకు ఈ పనస చెట్టు కిందే ఒక అందమైన చేపలంగడి పెట్టుకోకూడదు? మనం కూడా చెరువులో చేపలను పెంచుతాం కదా. అనామిక, నీ ఆలోచన అద్భుతం. నేను ఈ రోజే ఆ పనస చెట్టు చుట్టూ ఒక అందమైన వెదురు వేదిక తయారు చేస్తాను. కస్టమర్లు అక్కడ కూర్చొని ప్రశాంతంగా చెరువుగాల్ని ఆస్వాదిస్తూ చేపలు పులుసు తినొచ్చు. అవునన్నయ్య, నేను ఆన్లైన్లో మన లొకేషన్ యాడ్ చేస్తాను. పట్నం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఈ పనస చెట్టు చేపల రుచి తెలియాలి కదా. నేను కూడా అంజలికి హెల్ప్ చేస్తాను. మన బ్రాండ్ నేమ్ పనస చెట్టు ముగ్గురు కోడల చేపల పులుసు అని పెడతాను. కొన్ని నెలల తర్వాత ఆ పనస చెట్టు చుట్టూ ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ తయారైంది.
ఊళ్ళో వాళ్లే కాదు, పక్క టౌన్ నుంచి కూడా జనం కార్లలో వస్తున్నారు అక్కడికి. కట్టెల పొయ్యి మీద వండుతున్న ఆ చేపల పులుసు వాసన చుట్టుప్రక్కలంతా వ్యాపించింది. యావండి, చూసారా, మా నీళ్లు మునిగిపోయినప్పుడు ఏడ్చాను. కానీ ఈరోజు నా కోడల్లో ఆ ఆపద నుండి ఒక అవకాశాన్ని సృష్టించి మనింటిని ఒక బంగారు గనిలా మార్చారు. అవును శారదా, నా కోడల అనామిక గుండె ధైర్యం మనల్ని నిలబెట్టింది. విపత్తు వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో ఎలా గెలవాలో నా కోడలు నిరూపించారు. మావయ్య గారు, ఈరోజు మన పాతిల్లిని మళ్ళీ కొత్తగా రిపేర్ చేయించాము. చెరువులో మేలైన చేపలను పెంచుతున్నాం. ఇదంతా ఈ పనస చెట్టు దేవల్లే. అవును మావయ్య, మన పనస చెట్టు మనకి నిజమైన కల్పవృక్షం. అక్క, ఈరోజు ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. త్వరగా చేపలు కావాలి. ఇదిగో రమేష్ బావు గారు చెప్పినట్టు చేపలు తెచ్చారు. అవని మసాలాలు సిద్ధం చెయ్యి. అలాగే మనకి ఎన్ని డబ్బులు వచ్చినా మన నాణ్యత మాత్రం ఎప్పుడూ తగ్గకూడదు. కస్టమర్లకి అమ్మ ప్రేమతో కూడిన వంటని మనం అందించాలి. అనామిక, నీ ఓర్పు, నీ తెలివి ఈరోజు మన కుటుంబాన్ని ఈ ఊళ్ళోనే అత్యంత గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాయి. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అనామిక. రమేష్ బావా, ఐకమత్యం ఉన్న చోట ఏ విపత్తు కూడా మనల్ని ఏమీ చేయలేదు. నా తోటి కోడళ్ళు నాకు తోడుగా ఉన్నారు. మీరు మాకు వెన్నుముకగా నిలిచారు. అందుకే ఈ విజయం దక్కింది. అలా ముగ్గురు కోడళ్ళు తమ వివేకంతో వరద కష్టాలను ఒక వ్యాపార అవకాశంగా మార్చుకొని విజయం సాధించారు. ఆ పనస చెట్టు కేవలం ఒక చెట్టుగా కాకుండా ఆ కుటుంబానికి జీవనాధారంగా ఒక ప్రసిద్ధ రుచుల నిలయంగా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అదిగో, అది ప్రసాద్ గారిల్లు. ఆ ఇల్లు పాతదైనా ఆ ఇంట్లో మనుషుల మధ్య ఉన్న ప్రేమ మాత్రం ఎప్పుడూ చిన్నది కాదు. ప్రసాద్ గత 30 ఏళ్లుగా ఒక చిన్న సైకిల్ రిపేర్ షాపు నడుపుతూ కుటుంబాన్ని సాగుతున్నాడు. కానీ ఇప్పుడు వయోభారంతో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆయన కొడుకు రమేష్ ఆ సైకిల్ షాపు బాధ్యతని తీసుకున్నాడు. రమేష్కి అనామికతో పెళ్లి జరిగి 2 ఏళ్లవుతుంది. అనామిక చాలా బాధ్యత గల ఇల్లాలు. రోజురోజుకు పెరుగుతున్న ధరలు, సైకిల్ షాప్లో వస్తున్న అరాకొర ఆదాయం చూసి ఆమె మనస్సు నిశ్శబ్దంగా రోధించేది. ఓ రోజు పొద్దున్న, అత్తయ్య, మావయ్య గారికి దగ్గు ఈ మధ్య మరీ ఎక్కువైంది. డాక్టర్ గారు రాసిచ్చిన మందుల ప్రిస్క్రిప్షన్ అలాగే ఉంది. మా ఆయన్ని మందులు తీసుకురమ్మని అడిగితే ఈ వారం షాప్లో అస్సలు గిరాకీ లేదు, చేతిలో పైసా లేదంటున్నారు. నాకేమో చాలా భయంగా ఉంది అత్తయ్య. ఏం చేస్తాంలేమ్మా నామేక, మన తల రాతంతే అనుకోవాలి. మీ మామయ్య గారు ఆ షాప్ నడిపిన రోజులు ఏదోలాగా ఇల్లు గడిచేది. ఇప్పుడు సైకిల్ దొక్కే వాళ్ళు తగ్గిపోయారు. అందరు మోటార్ బైకులు కొనుక్కుంటున్నారు. మన రమేష్ ఏమో రోజంతా షాప్లో కూర్చున్నా గాని 100 రూపాయలు రావడం గగనం అయిపోతుంది. అవునత్తయ్య, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు మాకు పిల్లలు పుడితే వాళ్ళని ఎలా సాకాలి? వాళ్ళ చదువులని, హాస్పిటల్ ఖర్చులని, అమ్మో, తలచుకుంటే నా గుండె ఆగిపోతుంది. ఇలాంటి పేదరికంలో పిల్లల్ని కనడం నాకు ఇష్టం లేదు అత్తయ్య. మన వంతుగా మనం ఏదైనా చెయ్యాలి. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ మనం ఏం చేయగలం చెప్పు. నాకు తెలిసిందేదో ఈ వంట పనులే కదా. అదే అత్తయ్య, మనకి వంట చేయడం వచ్చు కదా. మీ చేతి వంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు పెట్టే ఆవకాయ పచ్చడంటే చుట్టుపక్కల వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈసారి మనం ఆవకాయ పచ్చడి కాస్త ఎక్కువ మొత్తంలో పెట్టి మన ఇంటి ముందే ఒక చిన్న బల్లేసుకొని అమ్మితే ఎలా ఉంటుందంటారు? ఇంటి ముందు పచ్చళ్ళు అమ్మడమా? ఊర్లో వాళ్ళు చేతి ఏమనుకుంటారమ్మా? ప్రసాద్ గారి కోళ్ళు రోడ్డు మీద పచ్చళ్ళు అమ్ముతుందని నవ్వుతారేమో. అత్తయ్య, ఆకలితో అలమటించేటప్పుడు ఈ పరువు ప్రతిష్టలు మనకు అన్నం పెట్టవు. కష్టపడి బ్రతకడంలో తప్పులేదు. మావయ్య గారికి మందులు కావాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే మనం ఈ పని చెయ్యాల్సిందే. సాయంత్రం రమేష్ షాపు నుంచి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. అనామిక, కొంచెం మంచినీళ్ళివ్వు. ఈరోజు షాప్లో కేవలం 50 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈరోజు నేను ఒక సైకిల్కి పంచర్ వేసి చైన్ టైట్ చేశాను, అంతే. దాంతో నాన్నగారికి మందులు ఎలా కొనాలో నాకు అర్థం కావటం లేదు. ఏవండి, మీరు బాధపడద్దు. నేనొకటి చెప్తాను, వినండి. నేను అత్తయ్య గారు కలిసి మన ఇంటి ముందు ఆవకాయ పచ్చడి అమ్మాలని అనుకుంటున్నాం. దీనివల్ల మనకు కొంత ఆదాయం వస్తుంది కదండి. పచ్చళ్ళు అమ్మటమా? వద్దనామిక, నేను కష్టపడి సంపాదిస్తున్నానుగా. నిన్ను రోడ్డు మీద ఎండలో నిలబెట్టి వ్యాపారం చేయించాలంటే నా మనసు ఒప్పుకోదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇంటి బరువును పంచుకోవడం ముఖ్యం. మీ ఒక్కరి భుజాల మీద ఈ సంసార బరువు ఎక్కువైపోతుందండి. నాకు ఈ అవకాశం ఇవ్వండి. ఒరే రమేషు, కోడలు చెప్పింది నిజమేరా. ఓ పక్కన ఆరోగ్యం క్షీణిస్తుంది,
మన కుటుంబం నిలబడాలంటే అమ్మాయి ఆలోచనని మనం ప్రోత్సహించాలరా. సరే అనామిక, నీ ఇష్టం, కానీ ఎండలో ఎక్కువసేపు నిలబడకు. అనామిక అనుకున్నట్టే పని మొదలుపెట్టింది. శారదమ్మ సహాయంతో తోట నుంచి పచ్చి మామిడికాయలు తెచ్చి గుమగుమలాడే ఆవకాయ పచ్చడి తయారు చేసింది. ఇంటి ముందు ఒక చిన్న చెక్కబల్ల వేసి దానిమీద పచ్చడి జాడీలు పెట్టింది. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆ పచ్చడి జాడీలను చూసి, ఎమ్మా, ఏంటి పచ్చళ్ళు అమ్ముతున్నావా అనామిక? అవునండి, స్వచ్ఛమైన ఆవకాయ పచ్చడి ఇంట్లోనే తయారు చేశాం. ఒకసారి రుచి చూడండి, నచ్చితేనే కొనండి. కేజీ కేవలం 200 రూపాయలు మాత్రమే. ఆ కస్టమర్ కొంచెం రుచి చూసి, అబ్బా చాలా బాగుందమ్మా, పక్కా పాతకాలపు రుచి, నాకొక 1/2 కేజీ ఇవ్వు. ఇదిగోండి సార్, థ్యాంక్స్ అండి. మొదటి రోజు కొన్ని ప్యాకెట్లు అమ్ముడయ్యాయి. అనామిక చేతికి 300 రూపాయలు వచ్చాయి. డబ్బులు తక్కువైనా అనామిక ముఖంలో ఒక తెలియని తృప్తి కనిపించింది. కానీ ఆ ఆదాయం ఇంటి ఖర్చులకి సరిపోదు. మరుసటి రోజు అనామిక ఆవకాయ పచ్చడి అమ్ముతుండగా ఒక కస్టమర్ వచ్చి ఇలా అంటాడు, నిన్న మీ దగ్గర కొన్న పచ్చడి చాలా బాగుంది, కానీ రోజు పచ్చడితోనే అన్నం తినలేం కదా, మీ దగ్గర చికెన్ కర్రీ లాంటిదేమైనా దొరుకుతుందా? ఆ కస్టమర్ అలా అడిగేసరికి అనామిక ఆలోచనలో పడింది. చికెన్ కర్రీ చాలా మంది బ్యాచిలర్స్ ఇక్కడ రూమ్స్ లో ఉంటున్నారు, వాళ్ళకేమో వంట రాదు. చికెన్ ఉండి అమ్మితే ఖచ్చితంగా కొంటారు. అత్తయ్య, కస్టమర్ చికెన్ అడుగుతున్నాడు అత్తయ్య. చికెన్ వండడం మనకు వచ్చు కదా అనామిక, కానీ దానికి ఏమో ఎక్కువ డబ్బులు కావాలిగా పెట్టుబడికి. పర్వాలేదు అత్తయ్య, మన దగ్గర పచ్చళ్ళ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులున్నాయి కదా, వాటితోనే ఈరోజు 2 కిలోల చికెన్ తెచ్చి మన పద్ధతిలో గుమగుమలాడే చికెన్ కర్రీ వండేద్దాం. అనామిక ఆలోచన అద్భుతంగా పనిచేసింది. కట్టెల పొయ్యి మీద రోట్లో నూరిన మసాలాలతో ఆమె వండిన చికెన్ కర్రీ వాసన సందు చివరి వరకు వచ్చేది. చికెన్ కర్రీ ప్యాకెట్ 50 రూపాయలని బోర్డు పెట్టింది. సాయంత్రం అనామిక కర్రీ పాయింట్ దగ్గర రోడ్డును పోయే వాళ్ళు క్యూ కట్టేశారు. ఏమా, చికెన్ కర్రీ వాసన అదిరిపోతుంది, ఒక ప్యాకెట్ ఇవ్వు. కానీ దీంతో పాటు తినడానికి పూరీనో పరోటానో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. తప్పకుండా సార్, రేపటి నుంచి చికెన్ కర్రీతో పాటు వేడివేడి పూరి పరోటా కూడా ఇస్తాను. మరుసటి రోజు సాయంత్రం నుంచి అనామిక పూరీలు పరోటాలు చేయటం మొదలుపెట్టింది. పరోటా రుచిగా రావటానికి ఆమె చాలా కష్టపడింది. ముందు ఆ చికెన్ పరోటా అనామిక రమేష్కి వడ్డించింది. వావ్ అనామిక, ఇది అద్భుతం, ఈ పరోటా ఇంత మెత్తగా ఎలా చేశావు? చికెన్ కర్రీ ఘాటు, పరోటా సాఫ్ట్నెస్, అద్భుతమైన కాంబినేషన్. ఈ టేస్ట్కి కస్టమర్లు ఫిదా అయిపోతారు. అవునా, కస్టమర్లకి నచ్చడమే మన లక్ష్యం అండి. ఈ వారం మనకి గత వారం కంటే మంచి ఆదాయం వచ్చింది. మామయ్య గారి మందులు కొన్నాను, ఇంకా 200 మిగిలాయి. అమ్మా అనామిక, నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది తల్లి. నీ చేతి వంట మన ఇల్లు పరిస్థితిని మార్చేసిందిగా. అనామిక వంటల వల్ల వాళ్ళ వ్యాపారం బాగుంది. కానీ అనామిక షాపు సందులోపల ఉండటం వల్ల కేవలం కొద్ది మంది మాత్రమే వస్తున్నారు. ఒకరోజు అనామిక కూరగాయల కోసం టౌన్లో ఉన్న మెయిన్ సెంటర్కి వెళ్ళింది. అక్కడ ఒక టిఫిన్ సెంటర్ దగ్గర విపరీతమైన గిరాకీ ఉంది. జనం ఒకరినొకరు తోసుకుంటూ తింటున్నారు. అనామిక ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళింది. ఇంతమంది ఇక్కడ ఎందుకు తింటున్నారు? ఇక్కడ టిఫిన్ అంత రుచిగా ఉంటుందా ఏంటి? ఒకసారి నేను కూడా తిని చూస్తాను అని అనామిక ఒక ప్లేట్ టిఫిన్ ఆర్డర్ ఇచ్చి రుచి చూసింది. కానీ ఆ టిఫిన్ అసలు బాలేదు. చట్నీ ఏమో నీళ్ళలా ఉంది, కారం ఎక్కువైంది. ఛీ, ఇదేం రుచి! నేను వండేదానికంటే ఇది చాలా దారుణంగా ఉంది. కానీ జనం ఎందుకు ఇంతలా ఎగబడి తింటున్నారు? అలా ఆలోచిస్తూ అనామిక ఇంటికి పయనమైంది. ఇంటికొచ్చాక అనామిక మామగారికి, అత్తయ్యలకి ఆ విషయం చెప్పింది. మామయ్య గారు, ఈరోజు నేను మెయిన్ సెంటర్లో ఒక హోటల్ చూశానండి. అక్కడ అసలు వంటే బాలేదు, కానీ జనమైతే చాలా మంది క్యూలు కట్టి మరీ తింటున్నారు. మన దగ్గర ఇంత మంచి రుచి ఉన్నా జనం తక్కువగా వస్తున్నారు. అసలు దీనికి కారణం ఏంటి మావయ్య? దాన్నే స్థానబలం అంటారమ్మా. ఆ హోటలు మెయిన్ సెంటర్లో ఉంది. దారిని పోయే వాళ్ళంతా ఆకలేస్తే ముందుగా కనిపించే హోటల్లోనేగా తింటారు. అంతేగాని రుచి కోసం వెతుకుతూ సందు లోపలికి రారు కదమ్మా. మంచి సెంటర్లో ఉంటే జనం ఎక్కువగా వస్తారు తల్లి. దానికి తోడు రుచి కూడా ఉందనుకో, ఇంకా జనాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. స్థానబలమా? అంటే మనం కూడా ఆ మెయిన్ సెంటర్లో షాప్ పెట్టాలి. అత్తయ్య, అక్కడ ఒక షట్టర్ అద్దె ఎంత ఉంటుందో మా ఆయన్ని తెలుసుకోమని చెప్పాలి. అప్పుడే రమేష్ ఇంట్లోకి వస్తాడు. అనామిక, నీకు మెయిన్ సెంటర్లో అద్దెంతో తెలియాలా? అక్కడ ఒక చిన్న షట్టర్కి నెలకి 10,000 రూపాయలు అద్దుంటుంది తెలుసా? పైగా 2 నెలల అడ్వాన్స్ కట్టాలి. అంత అడ్వాన్స్ కట్టే స్తోమత మనకి లేదుగా.
10,000 అద్దా? మన దగ్గర ఏమంత డబ్బు లేదు కదా. ఇక మనకి స్థానబలం ఎలా వస్తుంది? అక్కడికి వెళ్ళకపోతే మన వ్యాపారం పెరగదు కదా. ఏం చేద్దాం అని అనామిక రాత్రంతా ఆలోచించింది. హఠాత్తుగా ఆమె కళ్ళు రమేష్ సైకిల్ రిపేర్ షాప్లో ఉన్న పాత సైకిల్ మీద పడ్డాయి. ఆమెకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఏవండి, లేవండి, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అనామిక, ఈ అర్ధరాత్రి ఐడియాలేంటి? నన్ను నిద్రపోనివ్వనామిక. నిద్ర తర్వాతైనా పోవచ్చు. నాకు వచ్చింది మన జీవితాల్ని మార్చే ఆలోచన. మన షాపులో ఒక పాత సైకిల్ ఉంటాయి కదా, దానికి వెనక వైపు 2 పెద్ద బాక్సులు అమర్చేలా వెల్డింగ్ చేయగలరా? సైకిల్కి వెల్డింగా? అంటే సైకిల్ మీద చికెన్ పరోటా అమ్ముతావా ఏంటి? అవును, మనకి షాప్ అద్దె కట్టేంత డబ్బు లేవు, కానీ సైకిల్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పుడు మనం షాపుకి అద్దె కట్టాల్సిన అవసరం లేదు, కానీ సెంటర్లో మన బిజినెస్ వలన స్థానబలం వస్తుంది. శభాషమ్మా, నీ తెలివికి దండం పెట్టొచ్చు తల్లి. సరే అనామిక, రేపు ఉదయమే నేను వెల్డింగ్ మిషన్తో సైకిల్కి వెల్డింగ్ చేయిస్తానులే. రమేష్ కష్టపడి సైకిల్ని పెద్ద క్యారియర్ బాక్స్ పెట్టేలా డిజైన్ చేశాడు. వెనక వైపు 2 పెద్ద స్టీల్ బాక్సులు, ఒక పక్కన ప్లేట్లు పెట్టుకునేలా స్టాండు, ఇంకో పక్కన వాటర్ బాటిల్ అమర్చేలా సెట్టింగ్ చేశాడు. అనామిక ఆ సైకిల్ని చూసి చాలా సంతోషపడింది. ఇక మరుసటి రోజు సాయంత్రం అనామిక వేడివేడి చికెన్ కర్రీ, మెత్తటి పరోటాలు చేసి ఆ సైకిల్ బాక్సుల్లో సర్ది సైకిల్ పట్టుకుని మెయిన్ సెంటర్కి బయలుదేరింది. రమేష్ కూడా వెనకే నడుస్తూ వచ్చాడు. మెయిన్ సెంటర్ చాలా రద్దీగా ఉంది. రండి రండి, వేడివేడి చికెన్ పరాటా సిద్ధం. కేవలం 50 రూపాయలకే 2 పరాటాలు, చికెన్ కర్రీ, ఇంట్లో వండిన స్వచ్ఛమైన రుచి. మొదట్లో జనమంతా అనామికని వింతగా చూశారు. కానీ అనామిక అధైర్యపడకుండా జనాన్ని పిలుస్తూనే ఉంది. ఏమిటమ్మా, సైకిల్ మీద టిఫిన్లు అమ్ముతున్నావు? మీ దగ్గర అసలు టిఫిన్ బాగుంటుందా? సార్, ఒక్కసారి తిని చూడండి, నచ్చకపోతే డబ్బులు ఇవ్వకండి. ఇది మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద వండిన చికెన్. సరే సరే, ఒక ప్లేట్ ఇవ్వు చూద్దామైతే. అనామిక వేడి పరోటా మీద గుమగుమలాడే చికెన్ గ్రేవీ వేసి ఇచ్చింది. ఆ కస్టమర్ మొదటి ముద్ద తిని కళ్ళు పెద్దవి చేశాడు. అబ్బా, సూపర్ అండి, అసలు ఈ మసాలా రుచి అద్భుతం. పరోటా అయితే దూదిలాగా ఉంది. ఆ ఒక్క కస్టమర్ మాటతో పక్కనే ఉన్న వాళ్ళంతా అనామిక సైకిల్ వైపు వచ్చారు. గంట తిరిగేసరికి సైకిల్ చుట్టూ జనం విపరీతంగా గుమిగూడారు. ఒకరినొకరు తోసుకుంటూ పరోటా, చికెన్ అడుగుతున్నారు. అందరికిస్తాను సార్, కొంచెం లైన్లో రండి, జాగ్రత్త. నాకు 4 పార్సిల్ ఇవ్వు తల్లి, మా ఇంట్లో వాళ్ళకు కూడా దీని రుచి చూపించాలి. అలా అనామిక తెచ్చిన 100 పరోటాలు, 5 కిలోల చికెన్ కర్రీ కేవలం 2 గంటల్లోనే ఖాళీ అయిపోయింది. చాలా మంది ఇంకా కావాలి అని అడుగుతున్నా లేవని చెప్పాల్సి వచ్చింది. అనామిక సంతోషంగా సైకిల్ పట్టుకుని ఇంటికి తిరిగొచ్చింది. ఇంటి దగ్గర ప్రసాదు, శారద అనామిక కోసం ఎదురు చూస్తున్నారు. ఏమైందమ్మా, అప్పుడే వచ్చేసావు? లేదత్తయ్య, అంతా అమ్ముడిపోయింది. ఇదిగోండి ఈరోజు సంపాదన 3,000 రూపాయలు. నిజంగానే అంతా అయిపోయింది అనామిక? నేను నమ్మలేకపోతున్నాను. అవునండి, స్థానబలం అంటే ఇదే. రేపటి నుంచి మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీ వండాలి. నాకు మీ అందరి సహాయం కావాలి. ఆ మరుసటి రోజు నుంచి అనామిక ఒంటరిగా వెళ్ళలేదు. రమేష్ అనామిక వెంట రాగా ప్రసాదు, శారదమ్మలు ఇంట్లోనే ఉంటూ వంట పనుల్లో చకచకా సహాయం చేసేవారు. సైకిల్ పైన చికెన్ పరోటా ఆ సెంటర్లో ఒక పెద్ద బ్రాండ్గా మారిపోయింది. రోజు సాయంత్రం జనం అనామిక సైకిల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. 6 నెలలు గడిచాయి. వ్యాపారం ఎంతగా పెరిగిందంటే వాళ్ళు రోజుకు 1000 పరోటాలమ్మే స్థాయికొచ్చారు. దాంతో ఒక పెద్ద షటర్ని అద్దెకి తీసుకున్నారు. చూసారా నాన్న, మనకిప్పుడు సొంత షాప్ వచ్చింది. అనామిక ఆ రోజు ఆ సైకిల్ ఐడియా వేయకపోతే మనం ఇక్కడి దాకా అసలు వచ్చేవాళ్ళమే కాదు. అవును రమేష్, నా కోడలు అనామిక మన కుటుంబానికి దొరికిన అక్షయ పాత్ర. ఓ రోజు ఉదయం అనామిక వంటింట్లో పనులు చేస్తూ ఉండగా హఠాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. శారదమ్మ పట్టుకుంది. ఏమైందమ్మా నామిక? ఏం లేదత్తయ్య, ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది. ఉదయం నుంచి వాంతులు కూడా అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ కిట్ వాడి చెక్ చేసుకుంటే ఇప్పుడే పాజిటివ్ అని తేలింది. ఏమండి రమేష్, తొందరగా రండి, మన ఇంట్లోకి మహాలక్ష్మి రాబోతుంది. మా నాన్నమిక గర్భవతి అయిందిరా. నిజమా అనామిక? నేను తండ్రిని కాబోతున్నానా? దేవుడా, నా కోడలు పడ్డ కష్టానికి నువ్వు మంచి ఫలితాన్ని ఇచ్చావు తండ్రి. చూడు నాన్న, నీ తల్లి తండ్రి ఈరోజు కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. నువ్వు పుట్టబోయే ఈ ఇల్లు ఇప్పుడు పేదరికంలో లేదు. నిన్ను నేను చాలా గొప్పగా చదివిస్తాను. అలా అనామిక తన వివేకంతో, పట్టుదలతో ఒక చిన్న సైకిల్ని నమ్ముకొని పెద్ద స్థాయికి ఎదిగింది. పేదరికం అనేది మన తలరాత కాదు,
మన ఆలోచనే మన భవిష్యత్తు అని ఆమె నిరూపించింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.